ప్రపంచ మధుమేహ ఆరోగ్య దినోత్సవం మనం ప్రతి ఏటా నవంబర్ 14వ రోజున జరుపుకోబడుతుంది. ఇది ఎందువల్ల జరుపుకోబడుతుంది అంటే WHO అండ్ IDF ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు డాక్టర్ సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ ఇన్సులిన్ని కనుక్కున్న శాస్త్రవేత్త గౌరవార్థము ప్రతి సంవత్సరము నవంబర్ 14వ తేదీన ఈ రోజును జరుపుకోబడుతుంది. దీనివల్ల మనకు జరిగే లాభం ఏంటంటే దీన్ని ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని ప్రతి ఏటా ఈ రోజున అందరికీ షుగర్ వ్యాధి గురించి, మధుమేహ వ్యాధి గురించి అవగాహన కల్పించడము, ఈ జబ్బు ఉన్న వాళ్ళకు అవగాహన కల్పించడము, అలాగే డాక్టర్లకు కూడా ఈ వ్యాధి గురించి ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ని మనము ఇదిగా తీసుకొని అవగాహన కలిగించడము జరుగుతుంది. ఇది ప్రతి ఏటా ఒక థీమ్తో వీళ్ళు ముందుకు వస్తారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. ఇది WHO వారి థీమ్. ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వారి థీమ్ వచ్చేసి డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఎందుకు థీమ్ తీసుకున్నారంటే ఇప్పటికీ కూడా అందరికీ సరైన అంటే షుగరు వ్యాధిగ్రస్తులకు సరైన అవగాహన లేదు. రెండోది వచ్చేసి అందరికీ ఖర్చు అంటే దీనికి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఖర్చు కూడా అందుబాటులో లేదు. సో ఇటువంటి వాటిని అన్నిటినీ ఒక స్ట్రీమ్లైన్ చేసి అందరికీ అంటే పల్లెల్లో, విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో నివసించే ప్రతి ఒక్కరికి ఈ వ్యాధికి సంబంధించిన అవగాహన, తర్వాత వీటికి ఎటువంటి పరీక్షలు ఉంటాయి, వీటిని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎంత తక్కువ ఖర్చులో వీరికి ఇవన్నిటిని అందుబాటులోకి తీసుకొని రావాలి అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఈ రోజు ఎందుకు ఇదే రోజు వాళ్ళు తీసుకునేదానికి కారణము ఆల్రెడీ ఇన్సులిన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త గౌరవార్థం ఇది వాళ్ళు చేశారు. కాకపోతే 1996లో ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను దీన్ని ఒక దీనిగా తీసుకొని అనుకున్నది ఈ ప్రతి ఏటా నవంబర్ 14న ఈ దినం చేయాలా అన్నట్టుగా. తర్వాత దానికి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు 2006లో జత అయ్యి యునైటెడ్ నేషన్స్ ద్వారా ఒక పర్మిషన్ తీసుకొని ప్రతి సంవత్సరము నవంబర్ 14న ఈ రోజుని చేయడానికి ఖరారు చేయబడింది. మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి మన వాడుక భాషలో రెగ్యులర్గా మనము షుగర్ వ్యాధి అని అంటాము. దీంట్లో ఎందువలన వస్తుంది? షుగర్ వ్యాధి అంటే ఏమిటంటే రక్తంలో అధిక షుగర్ శాతం ఉండడం, అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ శాతం ఉండడం. మనము తినకముందు మన రక్తం వచ్చేసి 100 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ లోపు ఉండాలి. తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత 200 లోపు ఉండాలి. అటువంటి దానికన్నా ఎక్కువ శాతం ఉన్నా, లేదా ఇన్సులిన్ యొక్క పనితనము మనలో సరిగా లేకపోయినా, లేదా రక్తంలో ఇన్సులిన్ ఉత్పాదన సరిగా లేకపోయినా ఈ డయాబెటీస్ వ్యాధి అనేది వస్తుంది. సో ఈ షుగర్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. కానీ మనం రోజు రెగ్యులర్గా చూసే అంటే దాంట్లో ముఖ్యమైనది టైప్ 2 డయాబెటీస్. వేరే రకాలు తీసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నాయి. తర్వాత కొన్ని జన్యు లోపాల వల్ల, క్రోమోజోమల్ లోపాల వల్ల మోడీ టైప్ 1 అని, టైప్ 2 అని, తర్వాత కొన్ని రకాల జన్యు లోపాల్లో వచ్చేవి, కొన్ని రకాల ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథికి సంబంధించిన వ్యాధుల్లో కూడా షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. రెండవది కొన్ని రకాల దీర్ఘకాలిక జబ్బులకు వాడిన మందుల వల్ల, దుష్ప్రభావం వల్ల కూడా షుగర్ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీరాయిడ్ లాంటి మాత్రలు. ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే ప్రెగ్నెంట్ మదర్స్లో, గర్భిణీ స్త్రీలలో షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా 5వ నెల దాటిన తర్వాత ఈ షుగర్ వాళ్ళలో కనపడేదానికి అవకాశం ఉంది. ఇటువంటి వారు ఫ్యూచర్లో షుగరు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. గర్భిణీ దశలో వచ్చిన షుగరు మళ్ళీ భవిష్యత్తులో కూడా వాళ్ళకు షుగర్ వ్యాధిగా
కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళకు కలిగిన పిల్లలకు కూడా భవిష్యత్తులో షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఇప్పుడు మన భారతదేశము ఆల్మోస్ట్ షుగర్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒకప్పుడు చైనా అనేది ఇప్పటికీ కూడా నంబర్ 1 స్థానంలో ఉంది. దాన్ని దాటిన తర్వాత భారతదేశంలో షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే భారతదేశం అంతటా కంపేర్ చేసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే అర్బన్ అంటే సిటీస్లో నివసించే వారిలో 19 నుంచి 20% దాకా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అంత జనాభాలో తీసుకుంటే. తర్వాత రూరల్ విలేజ్ అంటే పల్లెటూర్లలో కూడా ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది చిన్నగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంది. నిదానంగా పల్లెటూర్లలో కూడా షుగర్ యొక్క శాతం పెరుగుతుంది. ఇప్పుడు అంటే ఈ రీసెంట్ ప్రకారము 8 నుంచి 10% దాకా పల్లెల్లో కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో ఒకప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది సిటీస్కి సంబంధించిన వ్యాధిగా అనుకునేవారు. కానీ ఇప్పుడు నిదానంగా పల్లెల్లో కూడా ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అవుతున్నారు. ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటున్నారు. అంత చిన్నగా తెలియకుండా ఒక పాండమిక్ మాదిరి ఇది ప్రబలుతూ పోతూ ఉంది. ఇప్పుడు మన కోవిడ్ని చూసాము. కోవిడ్ అనేది అప్పటికప్పుడు ఒక పాండమిక్గా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనమాట. ఇది వెంటనే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు, కానీ నిదానంగా ఇబ్బందులు కలగజేస్తూ పోతూ ఉంది. అంటే మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇది ఎందువల్ల ఎక్కువ అవుతుంది అంటే ఒకప్పుడు అంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకు, తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఎక్కువగా కనపడేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం మారుతున్న జీవన విధానము ఒకటి, రెండవది జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత కార్బోహైడ్రేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ శాతం ఎక్కువ ఉన్న తిండి తినడం వల్ల, తర్వాత స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల, చాలా వరకు నైట్ షిఫ్ట్లు చేయడం ఇలాంటి వాటి వల్ల, నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్, వీటన్నిటి వల్ల నిదానంగా షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంది. షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవడము చాలా మంచిది. ఒకవేళ షుగర్ వ్యాధి మనం అదుపులో పెట్టుకోలేదు అంటే ముఖ్యంగా వీటిలో 2 రకాల కాంప్లికేషన్స్ మనం చూస్తాం. అప్పటికప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని దీర్ఘకాలికంగా నిదానంగా మనకు తెలియకుండా మన అవయవాలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. సో అప్పటికప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ డయాబెటిక్ కీటోసిడోసిస్, షుగర్ రక్తంలో అధికంగా అయిపోయి రక్తంలో యాసిడ్ శాతం పెరిగి డయాబెటిక్ కీటోసిడోసిస్ అని కొన్ని సందర్భాల్లో పేషెంట్లు కోమాలోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొకటి హెచ్హెచ్ఎస్ అని, ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చే కాంప్లికేషన్స్. నిదానంగా దీర్ఘకాలికంగా వచ్చే కాంప్లికేషన్స్ను మళ్ళీ వాటిని కూడా 2గా విభజించారు. ఒకటి చిన్న రక్తనాళాలకు సంబంధించిన కాంప్లికేషన్స్, ఇంకొకటి పెద్ద రక్తనాళాలకు సంబంధించిన కాంప్లికేషన్స్. చిన్న అంటే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. దీంట్లో కంటి రెటినోపతి అంటాము. తర్వాత నరాలకు సంబంధించిన సమస్యలు, న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంటాము. తర్వాత నెఫ్రోపతి, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. అదే పెద్ద రక్తనాళాలకు సంబంధించి మెదడుకు సంబంధించిన స్ట్రోక్ లాంటిది రావచ్చు, లేదా గుండెకు సంబంధించిన స్ట్రోక్ లాంటిది రావచ్చు. ఇంతేకాకుండా షుగర్ అధిక మోతాదులో ఉన్నప్పుడు, కంట్రోల్లో లేకున్నప్పుడు వాళ్ళ రోగనిరోధక శక్తి తక్కువ కావడము, తరచూ వాళ్ళు జబ్బుల ద్వారా పడడము, కొన్ని రకాల క్రానిక్ ట్యూబర్క్లోసిస్ లాంటి జబ్బులు కూడా వాళ్ళకు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి షుగర్ని వీలైనంత వరకు మనం అదుపులో పెట్టుకోవడం మంచిది. లేదు అదుపులో పెట్టుకోలేదు అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చి మనకు తెలియకుండానే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా దెబ్బతింటుంది. సో ఈ కాంప్లికేషన్స్ మనకు రాకుండా ముఖ్యంగా ఏ విధంగా నివారించాలంటే తరచూ మీ డాక్టర్ గారిని కలవడము, కనీసము ఒక 2 నెలల కన్నా మన షుగర్ శాతం ఎలా ఉందంటే షుగర్ నిర్ధారణ అయిన తర్వాత ఎలా ఉందని చూసుకోవడము, తర్వాత మన ఆహారపు అలవాట్లలో అధిక షుగర్ శాతం ఉన్న
పదార్థాలను తీసుకోకపోవడము, తర్వాత రోజు కనీసం ఒక 20 నిమిషాలు నడవడము, చిన్న వాకింగ్ చేయడం, ఇలాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడము, యోగా చేయడము, ప్రాణాయామ చేయడము, ధ్యానము చేయడము, భావన చేయడము, తర్వాత చిన్న చిన్నవి ఇప్పుడు మన తిండిలో కూడా మెంతులు తీసుకుంటే కొంచెం షుగర్ తగ్గుతుంది. ఇలాంటివి మనము చిన్న చిన్నవి ఇవి చేస్తూ రెగ్యులర్గా ఇన్సులిన్ మీద ఉన్న వ్యాధిగ్రస్తులైతే ఇన్సులిన్ తీసుకోవడము, తర్వాత షుగర్కి సంబంధించిన మందులు మెట్ఫార్మిన్ కానీ, ఇలాంటి సల్ఫోన్యూరియాస్ కానీ, DPP-4 ఇన్హిబిటర్స్ కానీ ఇలాంటి మందులు వాడేవాళ్ళు రెగ్యులర్గా ఆ మందులు వాడడము, కనీసం 6 నెలలకు ఒకసారి మన ఒంటికిలో ప్రోటీన్ ఏమన్నా పోతుందా, కిడ్నీ పనితనం ఎలా ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది, మన బీపీ కంట్రోల్లో ఉందా, లేదా మన గుండె ఎలా ఉంది, ఒక చిన్న ECG అనేది తీసుకోవడము, ఇలాంటి 6 నెలలకు ఒకసారి మనం తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధికి సంబంధించిన కాంప్లికేషన్స్ని మనం ముందుగానే పసిగట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు అవి ముదరక ముందనే మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకునేదానికి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడము, చిన్న చిన్న మోతాదులో ఆహారంని ఎక్కువసార్లు తీసుకోవడము, ముఖ్యంగా చక్కెర కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఇలాంటివి వాడకపోవడము, కరెక్ట్ టయానికి భోజనం తీసుకోవడము, తర్వాత ధూమపానం కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ మానేయడము, పండ్లలో అయితే మనకు అరటిపండు, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఏవైనా పదార్థాలను మనము తగ్గించుకోవడము, అరటిపండు, మామిడి పండు, సపోటా, సీతాఫలము ఇలాంటి పండ్లను మనం తీసుకోకపోవడము, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, ముఖ్యంగా వారానికి కనీసము 150 నిమిషాలు నడవడం, కాలేకపోయిందని కనీసం 75 నిమిషాలు, అంటే రోజుకి కనీసం ఒక 20 నిమిషాలు నడవడానికి టైం కేటాయించడము, తర్వాత మన జీవనశైలి ఎక్కువగా అధికమైన పని చేయలేకపోతే సెడెంటరీ లైఫ్ మాదిరి ఉంటే ఆ సెడెంటరీ లైఫ్లో కూడా ప్రతి 30 నిమిషాలకు కూర్చొని పనిచేసే విధానం ఉంటే ప్రతి 30 నిమిషాలకు కొంచెం లేచి నిలబడి అటు ఇటు కదిలి మళ్ళీ కూర్చొని పని చేసుకోవడము, ఇవి మన జీవనశైలిలో మనం తీసుకురావాల్సిన మార్పులు. అనవసరమైన మందు తాగడము, తర్వాత రాత్రులు ఎక్కువసేపు నిద్ర పోకుండా ఉండడము, తర్వాత జంక్ ఫుడ్, బయట దొరికే జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవడం మేలు. రెండవది రెగ్యులర్గా షుగర్ మనకు డయాగ్నోస్ అయిన తర్వాత రెగ్యులర్గా మందులు తీసుకోవడము, తర్వాత రెగ్యులర్గా డాక్టర్ గారిని కలవడము, ఈ వ్యాధి అదుపులో ఉందో లేదో ఇవన్నీ మనము చూసుకొని ఇవి కాంప్లికేషన్స్ కానీ ఇవి అవాయిడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ వ్యాధి, ఇప్పుడు రెండోది షుగర్ వ్యాధి మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. కానీ అంటే ముఖ్యంగా దీన్ని మనం ఏ విధంగా ముందు డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకే షుగర్ వస్తుంది అని అనుకునేవారు, కానీ ఇప్పుడు చిన్న వయసులో పిల్లలకు కూడా షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. దీనిలో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా 15 ఏళ్లలోపు పిల్లలకు, చిన్నపిల్లలకు వచ్చేది. సో వీరిలో ఇన్సులిన్ అనేది ఉత్పాదన లేకపోవడం వల్ల అది వస్తుంది. పెద్దవారికి వచ్చేసరికి అంటే దాదాపుగా 40 ఏళ్ళు దాటిన వారికి, వీరిలో ముఖ్యంగా వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి అంటే తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ షుగర్ ఉన్నప్పుడు వీరికి వచ్చేదానికి అవకాశం ఉంది. రెండోది అధికమైన ఊబకాయం, మనిషి లావుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఆల్రెడీ ఇంటిలో ఎవరన్నా గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు ఉంటే కూడా వీరికి అంటే పిల్లలకు కూడా షుగర్ వచ్చేదానికి అవకాశం ఉంది. లేదా బీపీ ఎప్పుడన్నా మనం చెక్ చేసుకున్నప్పుడు 140/90 ఎక్కువగా ఉంది అనుకోండి, వాటికన్నా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కూడా మనము షుగర్కి సంబంధించి స్క్రీనింగ్ వైద్యము చేసుకోవడము మంచిది. ఇంకొకటి, ఎప్పుడన్నా మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకున్నప్పుడు HDL లెవెల్ అనేది 35 కన్నా తక్కువగా ఉంది, అంటే ఇది HDL అనేది మనకు మంచి కొలెస్ట్రాల్ అంట. ఇది 35 కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా మనము షుగర్కి మనం స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంతేకాకుండా ఈ దీంట్లో టైప్ 1 టైప్ 2 అనేది ఉంది. ఇంతకుముందు 15 ఏళ్ళ లోపు పిల్లలకు టైప్ 1 అనుకునే వాళ్ళం. ఇప్పుడు 15 ఏళ్ళ లోపు పిల్లలకు టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో ప్రతిదీ మనం జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసుకోవాలి. రెండవది, ఒక్కసారి షుగర్ వ్యాధి మనకు తెలుసుకున్న తర్వాత చాలామందికి అపోహలు అయిపోయింది, ఇంకా మన జీవితం అంతా అయిపోయింది, చాలా తొందరగా మనకు కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, ఇంకా అంటే మన జీవితాంతం మందులు వాడాలనే ఉంది. రెండోది, ఇంకొక రకంగా ఎకనామికల్గా కూడా ఇబ్బంది ఉండిండవచ్చు. కాకపోతే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళందరికీ వెంటనే కాంప్లికేషన్స్ అయితే రావు. దాన్ని మనము నిదానం కరెక్ట్గా మందులు వాడుకోవడము, టయానికి షుగర్ని అదుపులో పెట్టుకోవడము, కనీసం 2 నెలలకు ఒకసారైనా షుగర్ శాతం మనము చెక్ చేసుకోవడము, ఈ విధంగా ఉంటే ఈ షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని మనం నిదానంగా ముందుకు తీసుకొని పోయి, అంటే వెంటనే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మనకు ఈ షుగర్ రెగ్యులర్గా మందులు వాడడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి మనం వెనక్కి వేసేయగలము. 10 నుంచి 20 ఏళ్ళ వరకు వెనక్కి వేసేయగలుగుతాము. కాబట్టి అందరూ షుగర్ వ్యాధిగ్రస్తులందరూ వెంటనే, అంటే వచ్చిన వెంటనే మనకి ఏదో అయిపోయింది అనేది భయపడకుండా ముందు వెళ్ళి డాక్టర్ గారి సలహా తీసుకొని కరెక్ట్గా దానికి సంబంధించిన మందులు, దాని గురించి అవగాహన తెలుసుకొని కరెక్ట్గా వాడుతూ ఉంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి రాకపోవడానికి అవకాశం ఉంది. రెండవది, షుగర్ వచ్చినప్పుడు మనము ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళలోనే కొంతమందికి, అంటే ముఖ్యంగా ఈ ఊబకాయము ఇలా ఉన్న వాళ్ళకు షుగర్ రివర్స్ అయ్యేదానికి కూడా కరెక్ట్గా మనము మంచి డైట్, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇలాంటి వాటి ద్వారా 2 ఏళ్ళు 3 ఏళ్ళ లోపల కొన్నిసార్లు రివర్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి? లేదు అంటే మనం ఒకసారి షుగర్ బయటపడిన తర్వాత కనీసము రక్తంలో 3 నెలలకు ఒకసారి హెచ్బిఏవన్సీ అంటే రక్తంలో షుగర్ శాతం ఎంత ఉందనేది మనం చూసుకోవాలి. కనీసం నెలకు ఒకసారి, తినకముందు తిన్న తర్వాత షుగర్ శాతం ఎంత ఉందనేది. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తర్వాత ఒక గుండె పట్టి, ఒక ఈసీజీ, ఒంటికిలో ప్రోటీన్ ఏమన్నా పోతుందా, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషను. తర్వాత సంవత్సరానికి ఒకసారి కంట్లో నరము, అంటే రెటీనా ఎలా ఉంది అనేది చూసుకోవడము. దీనివల్ల ఈ కాంప్లికేషన్, ఒకవేళ ఏదన్నా కాంప్లికేషన్ మొదలయ్యింది, షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్ మొదలైందంటే మనం ముందు జాగ్రత్తగా ముందే దానికి సంబంధించిన చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్లకు ప్రెగ్నెన్సీ వస్తే ఏ విధమైన ఇది, లేదంటే గర్భం దాల్చిన తర్వాత ఒక 5 నెలల తర్వాత షుగర్ వచ్చే పరిస్థితి ఉంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ముందు నుంచే తల్లికి షుగర్ ఉండి గర్భం దాల్చినప్పుడు పిండానికి కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచే రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడము. గర్భస్థ దశలో ఒకవేళ వాళ్ళు ఇంతకుముందు ఏమైనా మందులు వాడుతూ ఉంటే అవన్నీ ఆపుకొని ఇన్సులిన్ వాడడం మంచిదవుతుంది. ఎందుకంటే కొన్ని రకాల మందుల వల్ల పిండానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి డాక్టర్ గారిని మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సినట్టు ఇన్సులిన్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవడము, ఎంత అదుపులో పెట్టుకున్నాము, ఎంత తక్కువ అదుపులో పెట్టుకుంటే గర్భిణీ స్త్రీలలో పిండానికి అంత కాంప్లికేషన్స్ తగ్గేదానికి అవకాశం ఉంది. రెగ్యులర్గా ఇన్సులిన్ తీసుకోవడం ఇవి చేసుకోం. తర్వాత ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది మాత్రం 5 నెలల తర్వాత మనకు బయటపడినప్పుడు దీంట్లో పిండానికి అంత కాంప్లికేషన్స్ రాకపోయినా డెలివరీ టయానికి పిండము అధిక బరువు, అంటే బేబీ చాలా మ్యాక్రోసోమియా బేబీస్ అంటాం, చాలా 5 కేజీలు 5.5 కేజీలు ఈ విధంగా తయారయ్యి కాన్పు కష్టతరం అయ్యేదానికి అవకాశం ఉంది. రెండవది, గర్భంలో అధిక షుగర్, అంటే రక్తంలో అధిక షుగర్ ఉండే ఎన్విరాన్మెంట్లో పిండం పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకు భవిష్యత్తులో షుగర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గర్భస్థ దశలో మనకు షుగర్ బయటపడిన ఆడవాళ్లకు కూడా
షుగరు అధికంగా ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా డెలివరీ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడము, అప్పుడప్పుడు షుగర్ శాతం ఎంత ఉంది చూసుకోవడం, ఒకవేళ షుగర్ మొదలైందంటే దానికి సంబంధించిన వైద్యము వెంటనే తీసుకోవడము మంచిది. షుగర్ అదుపులో ఉంచుకునేదానికి మనము చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు తీసుకోవాలి. మన జీవన శైలిలో చాలా మార్పులు మనం తీసుకొని రావాల్సి ఉంది. మనము ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులైతే సరైన సమయానికి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎటువంటి మందులు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన మందులు అవసరం పడుతుంది. ప్రతి ఒక్క మనిషి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో దానికి సంబంధించి ప్రత్యేకమైన మందులు మనం సందర్భాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫలానా వ్యక్తికి ఇచ్చిన మందులు మనకు కూడా సరిపోతాయా? అలా కాదు. నీకు ఉండే షుగర్ శాతము, నీకు దాన్ని బట్టి ప్రత్యేకతను బట్టి నీకు మందులు పెట్టాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాలు మందులు వాడిన తర్వాత మందులు పనిచేయకపోయినా ఇన్సులిన్ కూడా అవసరమైతే మనము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామందికి ఇన్సులిన్ మీద కూడా చాలా అపోహ ఉంది. ఇన్సులిన్ పెడితే కిడ్నీలు చెడిపోతాయి, ఇలాంటి డౌట్లతో కూడా చాలామంది మమ్మల్ని ఇన్సులిన్ లేదు, మీకు మాత్రలు పని చేయడం లేదు, ఇన్సులిన్ స్టార్ట్ చేస్తామంటే ఇలాంటి డౌట్స్ కూడా అడిగే సందర్భం ఉంది. చాలా వరకు ఇన్సులిన్ అనేది చాలా బెస్ట్ డ్రగ్. ఇంకొకటి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా మాత్రలు వాడేదానికి అవకాశం లేదు. వాళ్ళకు మెయిన్గా ఇన్సులినే మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. కాబట్టి ఇలాంటి అపోహలు అయితే మనము పక్కకు తీసేయాల్సి వస్తుంది. ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం ముఖ్యంగా తీసుకోవాలి? ఆహారపు అలవాట్లకు వచ్చేసరికి మనం ఒక కంచం పెట్టుకున్నాము అంటే దాంట్లో 25 భాగాలు ఈ ప్రోటీన్కి సంబంధించిన, మాంసం సంబంధించినవి, 50 భాగాలు ఈ కూరగాయలు సంబంధించినది, ఒక 25 భాగాలు కార్బోహైడ్రేట్స్కి సంబంధించినట్టుగా మనం బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం తీసుకోవడము మంచిది. రెండవది, జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అధికమైన షుగర్ ఉన్న వస్తువులు, హయ్యర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులు, పదార్థాలు, పండ్లలో ముఖ్యంగా అరటి, సపోటా, సీతాఫలము, తర్వాత మామిడి పండు, ద్రాక్ష, పైనాపిల్, ఇలాంటి అధికమైన గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకోకపోవడము, ఈ మైదాకు సంబంధించిన వస్తువులను అవాయిడ్ చేయడము, వీట్ బ్రెడ్, అందరూ అనుకుంటుంటారు గోధుమ బ్రెడ్ గోధుమలతో తయారు చేశారు, దీంట్లో షుగర్ శాతం తక్కువ ఉంటుంది. ఐస్ క్రీమ్తో పోల్చుకుంటే వీట్ బ్రెడ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అధికమైన గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులను తీసుకోకపోవడము మంచిది. రెండవది, వైట్ రైస్ కూడా ఒక పూటకే దాన్ని పరిమితం చేయడము మంచిది. సో మనం పొద్దున లేయగానే మనకు అలవాటు ఉంటే ఒక టీ కానీ, ఒక కప్పు కాఫీ కానీ, లేదంటే ఒక గ్లాసు పాలు కానీ, చక్కెర లేకుండా, బెల్లం లేకుండా, తేనె లేకుండా తీసుకోవచ్చు. మనం టిఫిన్లోకి అంటే బ్రేక్ఫాస్ట్లోకి జొన్న రొట్టెలు అయితే ఒక 2 కానీ, చపాతీలు అయితే 2 కానీ, ఇడ్లీలు అయితే ఒక 4 కానీ, తర్వాత ఈ దోశలు అయితే ఒక 2 కానీ, చట్నీ, సాంబార్ అన్నిటితో మనము కలిపి తీసుకోవచ్చు. గోధుమ రవ్వ ఉప్మా కానీ 1 కప్పు, ఈ విధంగా. మధ్యాహ్నంకి వచ్చేసరికి 1.5 కప్పు అన్నము, అంటే దాదాపుగా ఒక 150 గ్రాములు అన్నము, వాటితో పాటు కూరగాయలు, సాంబారు, పప్పు, ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు మాంసం అయితే కోడి కానీ, చేపకూర కానీ వారానికి ఒకసారి తీసుకోవడము, హోటల్ మాంసము ఇలాంటివి అయితే 2 వారాలకు ఒకసారి ఒక 100 గ్రాముల దాకా వినియోగించడం మంచిది. రాత్రి వచ్చేసరికి వీలైనంత వరకు రొట్టె కానీ, చపాతీ కానీ వాటితో, లేదు మధ్యాహ్నం రాగి ముద్ద, ఇలాంటి అంటే మిల్లెట్స్, రాగి ముద్ద ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. కొంతమంది కొర్రలు తింటున్నారు అంటే వాటి వల్ల ఎంత ఇది ఉందంటే ఓకే, మంచిదే. ఎందుకంటే దాంట్లో ఫైబర్ రిచ్ ఉంటుంది, షుగర్ శాతం అంత ఈజీగా పెరగదు, కాబట్టి తీసుకోవడంలో తప్పేం లేదు. ఇవి కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోమని చెప్తాము షుగర్ వ్యాధిగ్రస్తులకు. అంటే 10:30 నుంచి 11 గంటలకు మధ్యలో పొద్దున ఉదయం ఏదైనా స్నాక్స్ మాదిరి దోసకాయలు కానీ, లేదంటే మొలకెత్తిన గింజలు కానీ, మనకు అందుబాటులో ఉండేవి ఏవైనా చిన్న ఆ టైంలో ఏదైనా ఒక అలసంద వడ ఉంటే అలా అలసంద వడ తీసుకోవడం కానీ,
లేదనుకుంటే ఒక నిమ్మకాయ రసం తీసుకోవడం కానీ, కొంచెం మజ్జిగ తీసుకోవడం కానీ ఇలా చేయొచ్చు. సాయంత్రం కూడా స్నాక్స్ మాత్రం ఒక 4 గంటలకు కొన్ని రకాల పండ్లు కానీ, లేకుంటే దోసకాయలు కానీ, సలాడ్స్ కానీ ఇలాంటివి ఇవి కూడా మనం స్నాక్స్ మాదిరి తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆకలి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఇబ్బంది లేకుండా, ఆరాటం లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ప్రపంచ మధుమేహ దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదములు.